హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 39కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి కనిపిస్తుంది. ఇన్ ఏ సర్టైన్ కోడ్ బిల్డర్ ఈజ్ రిటర్న్ యాజ్ JVCKSFE అనేటువంటి వర్డ్ అనేది ఇచ్చాడు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బిల్డర్ అనేటువంటి వర్డ్ని ఎట్లా కోడ్ చేశాడు అంటే అక్కడ ఏం లాజిక్ అనేది అప్లై చేశాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో BUILDER. సో దీన్ని మనకి ఎట్లా కోడ్ చేశాడు అంటే JVCKSFEగా కోడ్ చేశాడు. ఓకే, సో ఇక్కడ కరస్పాండింగ్ నెంబర్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం త్రూ కరస్పాండింగ్ నెంబర్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో B నెంబర్ 2 అండ్ U నెంబర్ 21, I నెంబర్ 9, L నెంబర్ 12, D నెంబర్ 4, E నెంబర్ 5, R నెంబర్ 18. అండ్ సేమ్ సిమిలర్లీ ఇక్కడ మనకి E నెంబర్ 5, F నెంబర్ 6, S నెంబర్ 19 అండ్ K నెంబర్ 11. సో 3, V మీన్స్ 22, J మీన్స్ 10. ఇప్పుడు చెక్ చేస్తే 2 అండ్ 10 అయింది, 21, 22 +1 అయింది, 9, 3 అనేది ఇట్లా ఉంది. సో అంటే ఒక ఆర్డర్ అనేది లేదు. సో మరి ఇట్లా నెంబర్స్కి ఎక్కడ దగ్గర రిలేషన్ అనేది కనిపిస్తుందో ఆ లాజిక్ వైజ్గా మనం చెక్ చేయాలి. సో 9 ఇక్కడ 10గా కనిపిస్తుంది అని అంటే +1 అయింది. అండ్ ఇంతవరకు ఇక్కడ 21, 22 తీసుకుంటే +1 అయింది, 2 అనేది 3గా తీసుకుంటే +1 అయింది. సో అంటే దీన్ని +1 చేశాడు, ఇక్కడ చూడండి దీన్ని +1 చేశాడు, దీన్ని +1 చేశాడు అండ్ ఆల్సో దీన్ని కూడా +1 చేశాడు. మరి ఇక్కడ చూడండి సేమ్ ఇదే లాజిక్ని మనం నెక్స్ట్ అక్కడ కూడా ఛాన్స్ తీసుకుంటే 18 అండ్ 19 ఇక్కడ 5, 6 అండ్ 4, 5 కనిపిస్తుంది. ఓకేనా, సో అంటే ఇక్కడ +1 అయింది అండ్ 5 + 1 6 అవుతుంది, 4 + 1 4 + 1 5 అవుతుంది. సో నెక్స్ట్ 12, 11 అయింది అని అంటే -1 అయింది. సో అంటే ఫస్ట్ 3 లెటర్స్ని ఏం చేశాడంటే షఫుల్ చేస్తూ ఫస్ట్ 3 లెటర్స్ని షఫుల్ చేస్తూ +1 చేశాడు. అండ్ ఆల్సో 7 లెటర్స్లో లాస్ట్ 3 లెటర్స్ని కూడా షఫుల్ చేస్తూ +1 చేశాడు. అండ్ ఒక రిమైనింగ్ లెటర్ అనేది మిడిల్ లెటర్ ఉంది కదా, సో దాన్ని ఏం చేశాడంటే -1 చేశాడు. సో యాజ్ యూజువల్గా ఇక్కడ మనకి సీలింగ్ అనేటువంటి వర్డ్ అనేది ఉంది కదా, సో దీనికి కూడా మనం అప్లై చేసే ఆ కండిషన్ అనేది ఎట్లా ఉంటుంది అని చెక్ చేద్దాం. సో LING ఇట్లా ఉంది. సో మన S నెంబర్ 19, E నెంబర్ 5, A నెంబర్ 1, L నెంబర్ 12, I నెంబర్ 9, N నెంబర్ 14, G నెంబర్ 7 ఇట్లా కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకున్నాము. S నెంబర్ 19, E నెంబర్ 5, A నెంబర్ 1 ఇట్లా కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకున్నాం. సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఏదైతే మనకి కండిషన్ అప్లై చేసాడో ఆ కండిషన్ ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ఫస్ట్ 3 లెటర్స్కి అప్లై చేద్దాము. ఫస్ట్ 3 లెటర్స్కి అప్లై చేసి ఇక్కడ +1 అవ్వాలి, 1 + 1 2 అవుతుంది, 2 అంటే ఇట్ మీన్స్ B. సో మరి B ఫస్ట్ లెటర్ని ఎన్ని ఆప్షన్స్లో ఇక్కడ ఇచ్చాడో చూస్తే సో మనకి థర్డ్ ఆప్షన్లో లేదు అండ్ సెకండ్ ఆప్షన్లో లేదు. ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్లో ఉంది, FT కామన్ ఉంది. సో ఇప్పుడు అంటే మనకి ఐడియా ఏమొస్తుందంటే ఇక్కడ F అనేది వస్తుంది, ఇక్కడ T అనేది వస్తుంది. ఇంకా దీన్ని మనం రాయాల్సిన అవసరం ఏం లేదు, అంటే చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఫోర్త్ లెటర్ని చెక్ చేయండి, K ఉంది అండ్ ఫోర్త్ లెటర్ అనేది ఇక్కడ K అనేది ఉంది, BFTK కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫిఫ్త్ లెటర్ అనేది కావాలి. సో మరి ఫిఫ్త్ లెటర్ 1 2 3 4 5 ఫిఫ్త్ లెటర్ అనేది చేంజ్ కనిపిస్తుంది. మరి ఫిఫ్త్ లెటర్ అంటే మిడిల్ లెటర్ అనేది యాజ్ యూజువల్గా ఇక్కడ మనకి ఇంతే వస్తుంది, దాంతో మనకు నీడ్ లేదు. సో ఫిఫ్త్ లెటర్ అంటే ఇక్కడ నుంచి రావాలి కదా, సేమ్ ఇక్కడ చూడండి R అనేది దాన్ని 18 + 1 చేస్తే ఫిఫ్త్ లెటర్ అనేది వచ్చింది. సో మరి 7 + 1 అనేది తీసుకుంటే 8 ఇట్ మీన్స్ ఏమవుతుంది అంటే H కదా. సో H అని అంటే ఫిఫ్త్ లెటర్ Hగా ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఇక్కడ చూడండి ఫిఫ్త్ లెటర్ Hగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో అట్లా మనం టోటల్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయకుండా కూడా ఈజీగా మనం ఇట్లా డీల్ చేయొచ్చు. ఫస్ట్ లెటర్స్ని ఇక్కడ ఏదైతే అప్లై చేసాడో అదే తీసుకున్నాం +1. అండ్ ఇంత నీట్గా మనం రాయాల్సిన అవసరం లేదు అక్కడ అప్లై చేసేటప్పుడు. అండ్ మీకు కరస్పాండింగ్ నెంబర్స్ అనేది కరెక్ట్గా ఐడియా ఉంటే ఎనఫ్. అండ్ ఇక్కడైతే మనకి ఫిఫ్త్ లెటర్ కావాలి, ఫిఫ్త్ లెటర్ తెలిస్తే మనం ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. 7 + 1 8గా తీసుకున్నాం. సో ఆప్షన్ 1 అనేది క్లియర్ అయిపోయింది. సో దాన్ని మీరు కంటిన్యూ చేసినా కానీ పెద్దగా యూజ్ అనేది ఏముండదు, ఎందుకంటే మనకు ఆన్సర్ అయితే కన్ఫర్మేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. క్వశ్చన్ నెంబర్ 82, కన్సిడర్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద నెంబర్ అట్ X ఇన్ ద అబోవ్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. పైన ఇచ్చిన మాత్రికలో X యొక్క స్థానంలో వచ్చేటువంటి సంఖ్య ఏమొస్తుందో కనుక్కోమన్నాడు. మరి ఇక్కడ చూడండి దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే ఈ మిడిల్ లెటర్స్ 3 7 0 అనేవి ఉన్నాయి కదా, మరి 3 + 7 + 0 తీసుకుంటే ఏమొస్తుందని అంటే 10 అనేది వస్తుంది. సో ఈ రిమైనింగ్ 2 లెటర్స్ తీసుకుంటే ఏమొస్తుంది, 3 + 7 తీసుకున్నా కానీ 10 వస్తుంది. అంటే మనకి రెండు కూడా ఇవి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది ఈక్వల్ అయిపోతుంది. సో నెక్స్ట్ దీన్ని చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఒకవేళ ఇది మ్యాచ్ అయితే దీనికి అప్లై చేద్దాం. సో మిడిల్ లెటర్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే 2 to 4 ఉంది, 2 + 2 + 4 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 8 అనేది వస్తుంది. మరి 2 + 6 ఏమవుతుంది 8 అనేది వస్తుంది, 2 + 6 8 వస్తుంది. సో మ్యాచ్ అయింది కాబట్టి దీనికి అప్లై చేయొచ్చు. సో మరి 7 + 3 + 0 7 + 3 + 0 ఏమొస్తుంది అని అంటే ఇక్కడ చూడండి 7 + 3 + 0 7 + 3 + 0 మనకి ఏమొస్తుంటే 10 అనేది వస్తుంది. అండ్ సేమ్ సిమిలర్లీ 1 + సంథింగ్ నెంబర్
సో ఇక్కడ ఏదైతే నెంబర్ని కలిపితే అది 10కి ఈక్వల్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనం ఈ నెంబర్ని 9గా తీసుకోవచ్చు. సో అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 9. సో 9 అనేది ఎక్కడ కనిపిస్తుంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. టైంలో చూడండి ఈ 3 డిజిట్స్ని ఇక్కడ మనం కలిపినట్లయితే 10 వచ్చింది. 1కి ఏ నెంబర్ని కలిపితే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 10 రావడానికి ఛాన్సెస్ ఉందంటే 9. సో 9ని మనం ఆన్సర్గా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఏ బాయ్ ఈజ్ ర్యాంక్డ్ 20th. సో 45 స్టూడెంట్స్ ఉంటే అందులో ఒక బాయ్ ర్యాంక్ ఏమవుతుంది అంటే ఒక బాయ్ ర్యాంక్ అనేది 20 అయింది. నెక్స్ట్ వెన్ 2 boys జాయిన్డ్ హిజ్ ర్యాంక్ వాజ్ డ్రాప్డ్ బై 1. ఓకే, సో ఇప్పుడు ఏమయ్యారంటే 2 boys యాడ్ అయ్యారంటే అంటే 47 మెంబర్స్ అయ్యారు. సో ఇట్లా యాడ్ అయితే ర్యాంక్ అనేది ఇక్కడ ఒకటి హిజ్ ర్యాంక్ వాజ్ డ్రాప్డ్ బై 1. ర్యాంక్ తగ్గడము అని అంటే నెంబర్ పెరగడం. ఎప్పుడైనా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ర్యాంక్ తగ్గడము అని అంటే ఇక్కడ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ సపోజ్ మీకు ఇక్కడ ఒక ఎగ్జామినేషన్లో 5th ర్యాంక్ అనేది వచ్చింది, మీ ర్యాంక్ తగ్గిపోయింది అని అంటే 5 కన్నా నెంబర్స్ ఎక్కువ వస్తాయి అనమాట. ర్యాంక్ మీద ఏమవుతుందంటే వాల్యూ పరంగా అక్కడ చెక్ చేసుకున్నట్లయితే 5th ర్యాంక్ కాకుండా 7th ర్యాంక్ వచ్చిందని అనుకోండి, మీ ర్యాంక్ తగ్గినట్లు. సో అంటే నెంబర్లో ఇంక్రీజ్ కనిపించింది అని అంటే ర్యాంక్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతున్నట్లు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలంటే 21. సో +1 తీసుకున్నట్లయితే ఆ బాయ్ ర్యాంక్ ఇప్పుడు 21 అనేది అయింది. సో మరి 47 మెంబర్స్లో -21 చేసి +1 చేసామని అనుకోండి. సో కంప్లీట్గా మనకి ఇక్కడ ఆ కండిషన్ అనేది తెలుస్తుంది. 7 - 1 6 అనేది వచ్చింది. ఇక్కడ 26 + 1 27 అనేది ఇప్పుడు అతని యొక్క ర్యాంక్ ఇంకొక వైపు నుంచి అవుతుంది. అది కుడి వైపు నుంచి అయినా కావచ్చు, క్రింది వైపు నుంచి అయినా కావచ్చు. మనకి ఇంకొక సైడ్ నుంచి అతని ర్యాంక్ అనేది 27 అవుతుంది. 27 ఎక్కడ ఉందంటే థర్డ్ వన్ ఉంది. ఇది చాలా సింపుల్ ప్యాటర్న్, కాకపోతే కొన్ని చేంజెస్ చేసి ఇచ్చాడు. మామూలుగా అయితే ఇట్లా అడిగేవాడు, 45 మెంబర్స్ ఉన్నటువంటి ఒక రోలో ఒక పర్సన్ ఒక బాయ్ యొక్క ర్యాంక్ 20 అయితే అతని యొక్క ర్యాంక్ క్రింది వైపు నుంచి ఎంత అని అడిగితే 45 - 20 + 1 చేయాలి. సో ఇక్కడ ఇద్దరు పెరిగారు కాబట్టి 2 పెంచాము, ఇక్కడ ఒకటి తగ్గింది కాబట్టి ఒకటి పెంచాము, 21 తీసుకొని చేస్తే 27 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 84. పాయింట్ ఏ ఈజ్ 11 meters నార్త్ ఆఫ్ బి అనేది ఉంది. పాయింట్ బి అనేది ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది పాయింట్ బి నుంచి చెక్ చేసినట్లయితే 11 meters నార్త్ డైరెక్షన్లో ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి, రైట్. సో పాయింట్ బి నుంచి 11 meters నార్త్ డైరెక్షన్లో ఎవరున్నారు అని అంటే ఏ అనేటువంటి పాయింట్ ఉందంట. ఓకే, నెక్స్ట్ పాయింట్ సి ఈజ్ 11 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి అనేది ఉంది. సో మరి ఇక్కడ పాయింట్ బి నుంచి ఈస్ట్ డైరెక్షన్ అంట. పాయింట్ బి నుంచి ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇదే కదా, పాయింట్ బి నుంచి ఈస్ట్ డైరెక్షన్. సో ఎంత ఇక్కడ డిస్టెన్స్ అని అంటే ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్గా 11 meters ఉంది. 11 metersలో ఎవరున్నారంటే సి అనేటువంటి పాయింట్ ఉందంట. నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే దీంట్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఇది 11 ఉంది, ఇది 11 ఉంది. ఓకే, సో బి నుంచి చూస్తే ఏ నార్త్ డైరెక్షన్ 11 meters డిస్టెన్స్లో ఉన్నాడు, 11 meters డిస్టెన్స్. అండ్ బి నుంచి చూస్తే సి ఈస్ట్ డైరెక్షన్లో 11 meters డిస్టెన్స్లో ఉన్నారు. నెక్స్ట్ వన్ పాయింట్ డి 6 meters నార్త్ ఆఫ్ పాయింట్ సి అని అంట. సి యొక్క ఉత్తర దిశలో డి 6 మీటర్ల దూరంలో ఉన్నాడని చెప్పాడు. సి యొక్క ఉత్తర దిశలో 6 మీటర్ల దూరంలో ఎవరున్నారు అని అంటే 6 meters డిస్టెన్స్లో డి ఉన్నాడంట. ఓకే, సో ఇది 11, ఇది డి. ఇక్కడ సారీ ఇది 11 ఉంది, 6 ఉంది కాబట్టి దాంట్లో మనం హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఇంకా 5 meters అక్కడ పెండింగ్ ట్రావెలింగ్ చేయకుండానే ఇక్కడ ఆగాడు అనమాట డి. సో నెక్స్ట్ పాయింట్ ఈ ఈజ్ 7 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ డి అని అంట. సో యాక్చువల్లీ ఇది మొత్తం 11 meters అని అంటే డికి 7 meters వెస్ట్ డైరెక్షన్లో ఎవరున్నారు అని అంటే ఈ అనేటువంటి పాయింట్ ఉందంట. ఓకే, ఈ అనేటువంటి పాయింట్ ఉంది. నెక్స్ట్ పాయింట్ ఎఫ్ ఈజ్ 8 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఈ అని ఉంది. పాయింట్ ఈ నుంచి మొత్తం మీద ఇక్కడ పాయింట్ ఈ నుంచి తీసుకున్నట్లయితే 8 meters డిస్టెన్స్లో ఎవరున్నారు అని అంటే 8 meters డిస్టెన్స్లో ఎవరున్నారు అని అంటే ఇక్కడ ఎఫ్ అనేటువంటి పాయింట్ ఉందంట. ఓకే, నెక్స్ట్ వర్డ్ పాయింట్ జీ ఈజ్ 4 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎఫ్ అనేది ఉంది. సో పాయింట్ ఎఫ్ నుంచి 4 meters, యాక్చువల్లీ ఇది మొత్తం చూడండి మనకి 11 meters, ఇది చూసే 7 meters ఉంది అని అంటే ఇట్లా స్ట్రైట్గా ఉన్నారు. సో ఇంకా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా ఇక్కడ నుంచి రావాల్సింది 4 meters కాబట్టి ఈ ప్లేస్ నుంచి 4 meters అంటే ఏకి అండ్ బికి స్ట్రైట్గా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇది 4 meters. మరి 4 meters వెస్ట్ డైరెక్షన్, ఎఫ్కి వెస్ట్ డైరెక్షన్లో జీ ఉన్నారంట, ఇట్లా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. టోటల్ ఓవరాల్గా ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే ఇది ఒక 6, ఇది ఒక 8. సో అంటే ఓవరాల్గా ఇది ఏమవుతుంది అని అంటే 6, 8, 14 meters అనేది అవుతుంది. 11 ఉంది, మరి 11 ఉంటే దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే 3 metersగా తీసుకోవచ్చు. దీని గురించి 3 meters అనేది తెలిసింది. సో ఇట్లా ఉంది అండ్ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ అనేది. సో మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే హౌ ఫార్ ఈజ్ పాయింట్ ఎఫ్ ఫ్రమ్ పాయింట్ ఏ అని ఇచ్చాడు అనమాట. ఫ్రమ్ పాయింట్ ఏ, ఎఫ్ అనేది ఏ అనే పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉందని చెప్పాడు.
పాయింట్ ఏ అంటే ఇది, ఇక్కడ నుంచి ఎఫ్ ఎంత దూరంలో ఉందో మనల్ని చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు దీనికోసం మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం లాగా ఉంది కదా. ఒక సైడ్ ఏమో 3 ఉంది, ఒక సైడ్ ఏమో 4 ఉంది, మిడిల్లో కూడా 90 degrees యాంగిల్ అనేది ఉంది. మన దగ్గర 3, 4, 5 ట్రిపుల్స్ ఉన్నాయి కదా. 3, 4, 5 ట్రిపుల్స్లో 3 ఒకటి కనిపిస్తుంది, 4 ఒకటి కనిపిస్తుంది. 3, 4, 5 ట్రిపుల్స్లో 3 ఒకటి కనిపిస్తుంది, 4 ఒకటి కనిపిస్తుంది అని అంటే మనకి రిమైనింగ్ ఈ వాల్యూ అనేది 5 meters అవడానికి ఛాన్స్ ఉంది కదా. సో పైథాగరన్ ట్రిపుల్స్ బేస్ చేసుకుంటే సో అంటే ఫైనల్గా ఇక్కడ చూడండి, ఫైనల్గా ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో పాయింట్ ఏ నుంచి ఎఫ్ అనేది 5 meters అనేది ఉంది. 5 meters ఎక్కడ కనిపిస్తుంది అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. 5 meters ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 85 చెక్ చేద్దాం. ఇదే డయాగ్రామ్ని బేస్ చేసుకుని 85 ఉంటుంది. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ జీ ఫ్రమ్ పాయింట్ ఏ. సో ఏ నుంచి చూస్తే జీ అనేది ఏ డైరెక్షన్లో ఎంత దూరంలో ఉందని ఇచ్చాడు అనమాట. ఏ నుంచి చూస్తే జీ నార్త్ డైరెక్షన్ 3 meters అనేది ఉంది. మరి ఉత్తర దిశ 3 మీటర్ల దూరం అనేది ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 85కి. నెక్స్ట్ చెక్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ 86. ద లాస్ట్ డే ఆఫ్ సెంచరీ కెనాట్ బి ఎయిదర్ అని ఇచ్చాడు అనమాట. సో మనందరికీ కూడా ఐడియా అనేది ఉంది. సో క్యాలెండర్ వైజ్గా యాజ్ పర్ క్యాలెండర్ ద లాస్ట్ డే ఆఫ్ సెంచరీ కెనాట్ బి ఎయిదర్ అని అంటే సో మనకి టీటీఎస్ అనేటువంటి కోడ్ వైజ్గా తీసుకున్నట్లయితే టీటీఎస్ అనే కోడ్ వైజ్గా తీసుకుంటే సెంచరీకి లాస్ట్ డేస్ ఏం రావాలంటే సో ఇక్కడ ట్యూస్డే రాదు అండ్ థర్స్డే రాదు. ఓకేనా, థర్స్డే అంటే సాటర్డే అనేది రాదు. సో అంటే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే మంగళవారం రాదు అండ్ గురువారం రాదు అండ్ శనివారం కూడా రాదనమాట. మన ఆప్షన్స్లో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో ట్యూస్డే, మంగళవారము, థర్స్డే, గురువారము, సాటర్డే, శనివారము అండ్ 4th సండే ఆదివారము. సో అంటే మనకి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే రాదు, మంగళవారం, గురువారం, శనివారం రాదు. సో మరి 1, 2, 3 అనేది ఏ ఆప్షన్స్లో ఉంది చూడండి. సో థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇవి రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి అవే చెప్తున్నాం మనం. సో 1, 2, 3 అనేది మనకు అక్కడ ఆన్సర్గా తీసుకుంటున్నాం. ఆ థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ మంత్ ఆఫ్ 31 days థర్డ్ థర్స్డే ఫాల్స్ ఆన్ 16th, వాట్ విల్ బీ ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ అని ఇచ్చాడు. రైట్. సో 16th డేట్ థర్డ్ థర్స్డే గురువారం వచ్చిందంట. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది గురువారం వచ్చిందంట. మళ్ళీ ఎప్పుడు గురువారం వస్తుంది, 1 week వస్తుంది. 1 week అని అంటే 16 + 7 ఏమవుతుంది, 23. 23rd రోజు థర్స్డే వస్తుంది. సో ఇది థర్డ్ అని అంటే ఇదేమవ్వాలి, థర్స్డే అగైన్ మళ్ళీ గురువారము, ఈ గురువారము 4th అవ్వాలి. ఓకేనా, సో 4th అవ్వాలి. నెక్స్ట్ దీనికి +1 7 చేసామని అనుకోండి, 1 week తర్వాత మళ్ళీ థర్స్డే వస్తుంది, అది 30కి థర్స్డే వచ్చింది. ఈ థర్స్డే అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే చూడండి, గురువారము అనేది మనకి ఓవరాల్గా ఇది 5th థర్స్డే అనేది వచ్చింది. మరి 5th థర్స్డే వచ్చింది అని అంటే చూడండి 30th 5th థర్స్డే వచ్చింది అని అంటే 31st ఏమొస్తుందని అడిగాడు చూడండి. 31st ఏమొస్తుంది, సో థర్స్డే తర్వాత ఫ్రైడే వస్తుంది, అది కూడా ఇదే థర్స్డే 5th వచ్చిందని అంటే ఫ్రైడే కూడా 5th ఫ్రైడే రావాలి కదా. మరి 5th ఫ్రైడే అంటే 5వ శుక్రవారం ఎక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. దీనికి మనం కామన్ సెన్స్ నార్మల్గా చేయొచ్చు, దీనికోసం క్యాలెండర్లో ఉన్నటువంటి రూల్స్ ఏం అవసరం లేదు. లేదంటే 31 - 16 చేస్తే 15 days ఉంటాయి. 15 + 1 15/7 చేస్తే 1 odd day వస్తుంది. ఆ థర్స్డేకి 1 యాడ్ చేసినా కానీ ఇక్కడ మనకి ఫ్రైడే అనేది వస్తుంది. సో మనకి కంప్లీట్గా ఎండింగ్ డే 31st డేకి వచ్చింది అని అంటే అది 5th డే అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది. నెక్స్ట్ 88 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 88. ఇన్ ఏ సర్క్యులర్ క్లాక్ ద నెంబర్ ఆఫ్ ద hour and minute hand మేక్ ఏ రైట్ యాంగిల్ డ్యూరింగ్ 24 hours ఈక్వల్ టు అని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇక చూడండి 1 hour టైంలో 90 degrees యాంగిల్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుందని అంటే సో 2 times వస్తుంది. సమ్ టైమ్స్ మాత్రము 1 time రావడానికి ఛాన్సెస్ ఉంది, సమ్ టైమ్స్ అది 1 time వస్తుంది. మరి 1 time రావడానికి ఎక్కడ స్కోప్ ఉంది అని అంటే ఓన్లీ అండ్ 2 to 4 బిట్వీన్లో మనకి 3 timesకి ఇక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి 1 time అక్కడ లెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 8 to 10 బిట్వీన్లో కూడా మనకి సో 3 times రైట్ యాంగిల్స్ వస్తుంది కాబట్టి అక్కడ 1 time లెస్ అవుతూ ఉంటుంది. సో అంటే ఓవరాల్గా మనకి 2 times ఇక్కడ మిస్ అవుతుంది అని అంటే 24 hours × 2 తీసుకుంటే 24 hours × 2, లేదనంటే 12 hours ఫార్మేట్లో తీసుకున్నట్లయితే 12 hours × 2 అని అంటే ఇక్కడ మనకి 24 - 2 అంటే 22. సో అప్పుడు 12 hours ఫార్మేట్లో తీసుకుంటే 22 times అనేది వస్తుంది. ఓకే, సో మనల్ని అడిగింది ఇక్కడ 24 hours కదా. సో ఇన్ ఏ క్లాక్ 24 hours అని అడిగాడు, 24 గంటల్లో అని అడిగాడు కాబట్టి సో మరి 24 hours అని అంటే 24 12 × 2 ఇక్కడ తీసుకున్నట్లయితే 12 × 2 24 అవుతుంది. 22 × 2 అని అంటే 44 times అనేది అవుతుంది. సో మన ఆన్సర్ 44 times. ఓకే, సో దీన్ని మనం క్లాస్ రూమ్లో క్లియర్గా డిస్కస్ చేసాం దాని గురించి. 44 అనేది ఎక్కడుందంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89.
ఫైండ్ వాట్ టైమ్ బిట్వీన్ 8 o'clock and 9 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ బీ ఇన్ ద సేమ్ సైట్ లైన్ బట్ నాట్ టుగెదర్ అని ఇచ్చాడు. ఓకేనా, సేమ్ సైట్ లైన్ బట్ నాట్ టుగెదర్ అంటే చూడండి, సో దీన్ని మనం 180 degrees యాంగిల్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఎట్లా అంటే సేమ్ సైట్ లైన్ అంటే రెండు కండిషన్స్ ఉన్నాయి. సో ఇది సేమ్ సైట్ లైనే అండ్ ఇది సేమ్ సైట్ లైనే అవుతుంది. దీనేమో 0 degrees యాంగిల్ అంటాం, దీనేమో 180 degrees యాంగిల్ అంటాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే చూడండి, సేమ్ సైట్ లైన్ బట్ నాట్ టుగెదర్ అని ఇచ్చాడు. బట్ నాట్ టుగెదర్ అంటే దీన్ని కాదు, మనం దీని వైజ్గా తీసుకోవాలి. సో అంటే ఇక్కడ చూడండి, కలుసుకోకుండా ఉన్నప్పుడు రెండు ముళ్ళు ఒకే సరళ రేఖలో ఉండాలంట, రెండు ముళ్ళు ఒకే సరళ రేఖలో ఉండాలని చెప్పాడు, కానీ కలుసుకోకుండా ఉండాలని చెప్పాడు. సో అంటే మనకి 180 degrees యాంగిల్ అనేది కన్ఫర్మ్ అయింది. సో యాక్చువల్లీ 180 degrees by 6 చేసామని అనుకోండి, అది ఎన్ని మినిట్స్ అని తెలుస్తుంది, 30 minutes. ఓకేనా, సో ఎందుకు ఈ 30 minutes అని అంటే మనం ఏం చేయొచ్చు అని అంటే మన దగ్గర ఇట్లాంటి యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ షార్ట్ కట్ మెథడ్ అనేది ఉంది, అది minute by 11. సో minute by 11 కాన్సెప్ట్ వైజ్గా మనకి ఏం కావాలి అని అంటే అవి అప్రాక్సిమేట్గా టైమింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ 30 minutes గ్యాప్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి 180 degrees యాంగిల్ మెయింటైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో మరి దీన్ని మనం ఎట్లా చేయొచ్చు అని అంటే అకార్డింగ్ టు minute by 11 ప్రాసెస్. సో మనకి 8 to 9 అని చెప్పాడు కాబట్టి దీంట్లో స్మాల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్మాల్ నెంబర్ ఏముంది, 8 into 5 చేస్తే ఏమవుతుందంటే 840 అనేది అవుతుంది. సో 840 ఏమవుతుంది అని అంటే అప్రాక్సిమేట్గా మీట్ అయ్యే టైం. సో అప్రాక్సిమేట్గా మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ కలుసుకునేటువంటి టైం. ఈ కలుసుకునే టైం నుంచి 180 degrees అని అంటే చూడండి, 180 degrees by 6 అని అంటే 180 degrees అయినా ఒకటే, అవి 30 minutes గ్యాప్లో ఉన్నవి అన్నా కానీ ఒకటే. సో అంటే 40 నుంచి ఏమవుతుందంటే 840 దగ్గర నుంచి మనకి సో ఇంటూ 5 చేసిన తర్వాత 840 దగ్గర నుంచి ఒక 30 minutes బిఫోర్ అయినా 30 minutes ఆఫ్టర్ అయినా కానీ మనకి 180 degrees యాంగిల్ పాసిబిలిటీ అనేది ఉంది. సో మరి 840 - 30 అని అంటే సో 840 - 30 అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే 8 hours 10 by 11 minutes దగ్గర ఛాన్సెస్ అనేది ఉంది. మరి 840 + 30 అంటే 870 అవుతుంది. 870 అని అంటే 8కి సంబంధించిన టైంని క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది కాబట్టి సో మన ఆన్సర్ 10 by 11 minutes. సో 10 by 11 minutes అవర్స్ అయితే 8 o'clock ఎక్కడ ఉంది చూడండి, అది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. 10 by 11 minutes 8 o'clock అనేది 8 గంటల 10 by 11 నిమిషంలో. ఓకేనా, సో ఇట్లా మనం ఫస్ట్ ఆప్షన్ని తీసుకోవచ్చు, చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది. లేదంటే మనం డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. సో యాంగిల్ ఫార్ములాని తీసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే టైం ఫార్ములా 2/11 అనే బ్రాకెట్ A1 + or - A2 ఫార్ములా అనేది తీసుకొని కూడా క్లోజ్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. విచ్ ఆఫ్ ద ఏరియాస్ మార్క్డ్ 1 to 7 రిప్రజెంట్స్ ద అర్బన్ ఎడ్యుకేటెడ్ హూ ఆర్ నాట్ హార్డ్ వర్కింగ్? సో ఇక్కడ మనకి 3 క్వాలిటీస్ ఉన్నాయి, అర్బన్, హార్డ్ వర్కింగ్, ఎడ్యుకేటెడ్. పట్టణ ప్రాంతం కష్టపడి పనిచేసేవారు, విద్యావంతులు. సో ఇందులో ఎవరు కావాలని అంటే పట్టణ ప్రాంతంలో ఉండే విద్యావంతులను సూచించే ప్రాంతం అంట, కష్టపడి పని చేయకూడదంట. కష్టపడి పని చేయకూడదని అంటే వీళ్ళు ఉండకూడదు. సో అంటే విద్యావంతులై ఉండాలి, పట్టణ ప్రాంతంలో ఉండాలి. సో మరి విద్యావంతులై పట్టణ ప్రాంతంలో ఉండాలంటే ట్రయాంగిల్ సర్కిల్ రెండు ఇక్కడ మెర్జ్ అవుతున్న ప్లేస్ ఏముందంటే చూడండి, ఇక్కడ మనకి 4 అనేది కనిపిస్తుంది. 4 అనేది ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, ఈ రీజియన్లో ఉంటారనమాట. ఈ రీజియన్లో హార్డ్ వర్కింగ్ పీపుల్ లేరు చూడండి. సో మరి రిమైనింగ్ 2 క్వాలిటీస్ ఉండాలి అని అంటే మాత్రం ఈ రీజియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రీజియన్ అనేది మనకి 4ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ రీజియన్ 4 అనేది ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 90 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దర్ ఇన్ దిస్ ఫిగర్ అని ఇచ్చాడు. ఓకే, సో చూడండి కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది క్వశ్చన్ అనేది, మనం దీన్ని కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి ఇట్లాంటి షేప్ కనిపించింది అని అంటే ఇందులో మనకి 5 squares ఉంటాయి కదా, ఇందులో 5 squares ఉంటాయి. మరి ఇట్లాంటి డయాగ్రామ్స్ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి ఇందులో. అదేంటంటే చూడండి, సో టోటల్ ఓవరాల్గా బిగ్ స్క్వేర్ అనేది ఉంది, దాంట్లో ప్లస్ సైన్ ఉంది చూడండి, దాంట్లో ప్లస్ సైన్ ఉంది. ఓకేనా, సో ఇది ప్లస్ సైన్ ఉంది, ఇట్లా తీసుకున్నాం. నెక్స్ట్ మిడిల్లో కూడా ఇట్లా కనిపిస్తుంది చూడండి, మిడిల్లో కూడా ఇట్లా కనిపిస్తుంది, మళ్ళీ దాంట్లో ప్లస్ సైన్ ఉంది. సో అంటే 5 ఉంది, 5 × 2 ఏమవుతుందంటే 10ని కౌంట్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని కార్నర్స్ ఉన్నాయి. ఈ కార్నర్స్లో దీన్ని మనం కౌంట్ చేయొచ్చు, దీంతో పాటు దీన్ని కూడా కౌంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఎన్ని వస్తున్నాయంటే ఒక 2 వస్తున్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఇది ఒకటి 1 వస్తుంది, దానికి ఇన్సైడ్లో ఒకటి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 2 వస్తున్నాయి. సేమ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఒకటి వస్తుంది అండ్ దీన్ని ఒకటి తీసుకోవచ్చు స్క్వేర్గా, దీని నుంచి 2 వస్తున్నాయి. ఇక్కడ కూడా సేమ్ మనకి ఏమొస్తున్నాయంటే 2 వస్తున్నాయి. సో ఇది అండ్ ఈ కార్నర్ దాన్ని తీసుకుంటే 2 వస్తున్నాయి. ఇక్కడ కూడా 2 వస్తున్నాయి. సో మొత్తం మీద ఎన్ని ఇక్కడ మనకి 2 squares వచ్చాయని అంటే సో 1 2 3 4 5 6. ఓకే, సో టోటల్లీ 2 × 6 ఏమవుతుంది అని అంటే 2 × 6 12 అయింది. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా, దీన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉందా, లేదంటే ఇంతకుముందు కౌంట్ అయిందా అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఓకేనా, సో దీన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని తీసుకోవచ్చు, కానీ దీన్ని తీసుకోవడానికి లేదు. సో దీన్ని ఎందుకు తీసుకోకూడదు అని అంటే అది ఆల్రెడీ ఈ 5లో ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం 1 తీసుకుంటున్నాం, దీన్ని తీసుకోకూడదు మనం యాక్చువల్లీ. ఓకేనా, సో దీన్ని కూడా తీసుకోకూడదు,
మరి ఓవరాల్గా బిగ్ స్క్వేర్ని అయితే తీసుకోవచ్చు. అంటే కంప్లీట్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీంట్లో మనకి ఈ ఇన్సైడ్లో స్క్వేర్స్ కాకుండా 1 1 తీసుకుంటున్నాం, అంటే బౌండరీస్లో ఉన్న వాటిని తీసుకుంటున్నాం. అక్కడ +1 +1 తీసుకుంటాం, +1 అండ్ +1. ఓకే, నెక్స్ట్ చూడండి, వీటిని కూడా తీసుకోవచ్చు కదా, ఇది 1 ఇది 1. సో అగైన్ +1 అండ్ +1. ఓకే, సో ఇంతవరకు తీసుకుంటే 22 అండ్ 10 12 22 అనేది వచ్చింది, 22 ఒక 4 26 అనేది వచ్చింది. మరి 27th వన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 27th వన్ ఏం తీసుకోవచ్చు అని అంటే దీని మొత్తాన్ని కలిపి ఒక స్క్వేర్గా తీసుకోవచ్చు కదా, దీని మొత్తాన్ని కలిపి ఒక స్క్వేర్గా తీసుకోవచ్చు. సో అంటే +1 తీసుకుంటే ఓవరాల్గా ఇందులో వచ్చేవి ఏంటంటే, సో 1 2 3 4 5 5 ఒక 12 17 17 ఒక 10 27 స్క్వేర్స్ అనేవి వస్తున్నాయి. మరి 27 స్క్వేర్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే చూద్దాం. ఓకే, సో ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, ఇట్లాంటి షేప్స్ 2 ఉన్నాయి, 5 × 10 తీసుకున్నాం. ఇక్కడ ఇవి 2 అండ్ 2 ఎట్లా అంటే ఈ స్మాల్ వన్ ఒకటి అండ్ దాని బౌండరీలో అవుట్ సైడ్లో ఒకటి ఉంది ఇట్లా. సో ఇవి ఒక 2 ఇవి ఒక 2 ఇవి ఒక 2 2 అండ్ 2 అండ్ 2 2 6 ఆర్ 12 అనేది వచ్చింది, దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ 1 1 ట్రయాంగిల్స్ అంటే ఇది చూడండి, ఇది 1 ఇది 1 ఇది 1 అండ్ ఇది 1. సో టోటల్ ఓవరాల్గా ఈ బిగ్ స్క్వేర్ అనేది ఉంది చూడండి, దాన్ని కూడా కలుపుకున్నట్లయితే టోటల్ 5 వచ్చాయి, 27 స్క్వేర్స్ దీంట్లో ఉన్నాయి. 92 చెక్ చేద్దాం, క్వశ్చన్ నెంబర్ 92. సో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్ సెలెక్ట్ ఎ ఫిగర్ గివెన్ 4 alternatives which when placed in the blank space of a problem figure would complete the pattern. సో అంటే ఈ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వడానికి ఏ డయాగ్రామ్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అనేది వస్తుందని చెప్పాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ డయాగ్రామ్ని మనం కంప్లీట్గా ఫిల్ చేయడానికి సో ఆప్షన్ 1 అనేది అంత పర్ఫెక్ట్గా లేదు, ఎందుకనంటే ఆప్షన్ 1లో ఈ లైన్ అనేది ఇక్కడే ఆగిపోయి ఉంది. సో మన లైన్ అనేది ఇక్కడ ఇన్సైడ్లోకి రావాలి కాబట్టి ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2లో ఈ లైన్ అనేది ఇట్లా లేదు, ఉండుంటే దాన్ని తీసుకునే వాళ్ళం. సో ఆప్షన్ 2 కూడా కాదు. మరి ఆప్షన్ 3 పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఆప్షన్ 4 రాంగ్ అవుతుంది. సో దీనికి ఏమవుతుంది అంటే 92కి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది, 92కి ఆప్షన్ 3 రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చెక్ చేద్దాం. 93 వైజ్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే అకార్డింగ్ టు ద గివెన్ ఫిగర్ ఆఫ్ డైస్ విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఇచ్చినటువంటి పార్ట్స్కి సంబంధించిన ఏ ప్రత్యామ్నాయం సరైనదని ఇచ్చాడు రైట్. సో మనం దీని ప్రకారం చెక్ చేసినట్లయితే ఆల్టర్నేట్ సర్ఫేసెస్ ఏమైతే ఉన్నాయో, సో 1కి 3 అనేది ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతుంది, 1కి 3 ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ 2కి 4 ఆపోజిట్ అవుతుంది, 2కి 4 ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ 6కి 5 రిమైనింగ్ పేర్ అనేది ఆపోజిట్ అవుతుంది. క్లియర్ కదా, సో ఇది అందరికీ కూడా ఐడియా ఉంది. సో మరి ఆపోజిట్స్ అనేవి అడ్జసెంట్స్లో పక్కనే ఉంటే మాత్రం అవి ఎలిమినేషన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి 2 4 ఆపోజిట్స్ కదా, 2 4 ఆపోజిట్స్ అయితే ఇక్కడ 2 4 పక్కనే కనిపిస్తున్నాయి అంటే ఇది రాంగ్, దీన్ని తీసుకోకూడదు మనం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తీసుకున్నట్లయితే 6 5 అనే ఆపోజిట్స్ అడ్జసెంట్స్లో కనిపిస్తున్నాయి అంటే ఇది రాంగ్. సో దీన్ని కూడా రాంగ్గా తీసుకుందాం మనం. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే 2 3 6 2 6 ఆపోజిట్స్ ఏం కాదు, 2 3 ఆపోజిట్స్ ఏం కాదు, ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని మ్యాచ్ అవుతుంది కాబట్టి దీన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. మరి ఇది ఎందుకు రాంగ్ అవుతుందో కూడా చెక్ చేద్దాం వన్స్. 6 5 అనేది ఉంది, 6 5 ఆపోజిట్స్ అయితే మళ్ళీ ఇక్కడ అడ్జసెంట్స్లో పక్కనే కనిపిస్తున్నాయి అంటే దీన్ని కూడా మనం రాంగ్గా తీసుకోవచ్చు. ఓకే, సో అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే క్వశ్చన్ నెంబర్ 93కి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 and 95 రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ అని ఇచ్చాడు. ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 4 centimeters in 6 centimeters into 4 centimeters into 1 centimeters is painted black on the surfaces of dimensions. ఓకేనా, ఇది ఇంతవరకు దీని ఈ డైమెన్షన్స్ ఉన్నటువంటి దాన్ని బ్లాక్ కలర్ పెయింట్ చేశాడంట. బ్లాక్ కలర్ ఎక్కడ వేసాడంటే 4 × 1 centimeters వేసాడంట. నెక్స్ట్ గ్రీన్ కలర్ అయితేనేమో 6 × 4 centimeters వేసాడని చెప్పాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ రెడ్ కలర్ అనేది 6 centimeters into 1 centimeter వేసిన తర్వాత సో వీటిని స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ 1 centimeter ఈచ్ సైడ్గా ఇక్కడ డివైడ్ చేసి పెట్టాడంట. సో అట్లా కట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ మనల్ని అడిగాడు. సో అది ఏందని చెక్ చేద్దాం. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ని డీల్ చేయడానికి పర్టికులర్ ఫార్ములాస్ అనేవి ఏముండవు, ఆ ఫార్ములాస్ అనేవి ఇక్కడ కంప్లీట్గా చేంజ్ అయ్యి ఉంటాయి. సో దీన్ని మనం స్పెషల్ కేస్ క్వశ్చన్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సో ఎందుకు స్పెషల్ కేస్ క్వశ్చన్ అని అంటే ఇక్కడ డైమెన్షన్స్లో మనకి 1 అనేది కనిపించింది, మనం కట్ చేయాల్సింది కూడా 1 centimeter ఈచ్ క్యూబ్ అనేది కట్ చేయాలని చెప్పాడు కాబట్టి సో ఇట్లాంటి వాటిని స్పెషల్ కేస్ క్వశ్చన్స్ కింద ట్రీట్ చేస్తూ సో వీటిని డయాగ్రామ్లో డ్రా చేసుకుంటేనే కొంచెం మనం ఫ్లెక్సిబుల్గా ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. లేదంటే చాలా ఫార్ములాస్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎందుకనంటే 1 surface painted క్యూబ్స్ అనేవి ఇందులో ఉండవు, అవి 2 surfaces painted క్యూబ్స్గా మారిపోతాయి. 3 surfaces painted క్యూబ్స్ ఇందులో ఇక్కడ 2 surfaces painted క్యూబ్స్ ఎక్కడైతే ఎడ్జెస్ మిడిల్లో ఉంటే అక్కడికి వెళ్ళి కౌంటింగ్ అనేది చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ క్వశ్చన్ అనేది. సో మరి దీన్ని బేస్ చేసుకొని n వాల్యూస్ని వైజ్గా చెక్ చేసుకున్నట్లయితే ఎవ్రీ n వాల్యూ అని అంటే n/6 చేస్తే ఇక్కడ మనకు 1 వచ్చింది, ఇది 6 వచ్చింది. 6 pieces అంటే మనం 5 cuts పెట్టాలి.
ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే NEC ఈక్వల్ ఇంకొక n వాల్యూ కోసం మనం 4/1 చేస్తే 4 పీసెస్ వస్తాయి, అంటే 3 కట్స్ పెట్టాలి. అండ్ సేమ్ సిమిలర్లీ NEC ఈక్వల్ ఇంకొక n వాల్యూ 1/1 అని అంటే సో ఇక్కడ 1 పీస్ అనేది వస్తుంది. 1 పీస్ అని అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ, సో ఇక్కడ 0 కట్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి ఏవైతే డైమెన్షన్స్ లా ఉన్నాయో ఆ డైమెన్షన్సే మనకి ఇక్కడ పీసెస్ అనేవి అవుతున్నాయి. ఏవైతే ఇక్కడ డైమెన్షన్స్ లాగా ఉన్నాయో అవే మనకి అక్కడ పీసెస్ అవుతున్నాయి. సో మరి ఇట్లాంటి వాటికి డయాగ్రామ్ ఎట్లా డ్రా చేసుకోవచ్చు అంటే చూడండి, ఇట్లాంటి వాటికి డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా మనకి డ్రా చేయడం వచ్చింది అని అంటే వీటిని మనం ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. చూద్దాం దీన్ని ఎట్లా డ్రా చేయాలి, ఎట్లా కౌంటింగ్ అనేది చేయాలని. సో కొంచెం దీన్ని ఇటువైపు మూవ్ చేసి డ్రా చేసేద్దాం. ఎస్ రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా డ్రా చేయొచ్చు అంటే చూడండి, సో మనకి 6, 4, 1 డైమెన్షన్స్ వైజ్గా ఉంది క్వశ్చన్ అనేది. 6, 4, 1 డైమెన్షన్స్ వైజ్గా ఉంది, రైట్. ఇట్లా ఉంది. సో దీన్ని ఇక్కడ మనకి 6 పీసెస్ రావాలి అని అంటే మనం కట్స్ పెట్టాల్సింది ఏంటంటే 5 కట్స్ పెట్టాలి. సో 5 కట్స్ ఇన్ పెడదాం. సో 1, ఇది 2, 3, 4 అండ్ 5 కట్స్ పెట్టాలి. నెక్స్ట్ చూడండి 4 పీసెస్ రావాలి అని అంటే, ఎందుకంటే 4/1 చేస్తే 4 పీసెస్ రావాలి. 4 పీసెస్ రావాలి కాబట్టి నేను 3 కట్స్ పెడుతున్నా దానికి, కాబట్టి నేను దానికి 3 కట్స్ పెడుతున్నాను. సో 1 అండ్ దిస్ ఈస్ 2 అండ్ దిస్ ఈస్ 3 అండ్ 1 పీస్ రావాలి అంటే 1 పీస్ ఉంది. సో ఇందులో చూడండి డైమెన్షన్స్లో 6, 4, 1 రావాలి. 6, 4, 1 అనేవి రావాలి. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఓకే. సో 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. నెక్స్ట్ ఇట్లా చూస్తే 1, 2, 3, 4 ఉన్నాయి. 4 కూడా వచ్చాయి అండ్ 1 అనేది కనిపిస్తుంది. సో ఇట్లా వస్తుంది అనమాట దీని డయాగ్రామ్ అనేది. సో దీంట్లో మనకి కలర్స్ ఎక్కడ పెయింట్ చేయమన్నాడు అంటే ఇక్కడ బ్లాక్ అనేది 4x1 దగ్గర పెయింట్ చేయమన్నాడు. 4x1 అంటే ఇదే కదా, 1 ఉంది, 1, 2, 3, 4 అనేది ఉంది. సో ఇక్కడ మనకి బ్లాక్ కలర్ పెయింట్ చేయాలి. ఇది బ్లాక్ కలర్. సో అంటే దీనికి లెఫ్ట్ సైడ్లో కూడా బ్లాక్ కలర్ అనేది ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే గ్రీన్ కలర్ అనేది ఎక్కడ అంటే 6 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్కి గ్రీన్ కలర్ అంట. 6 ఇంటూ 4 సెంటీమీటర్స్కి గ్రీన్. సో 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6 ఇక్కడేమో గ్రీన్ కలర్ అంట. అంటే టాప్ సైడ్లో మనకి గ్రీన్ కలర్ అనేది కావాలి. టాప్ సైడ్లో గ్రీన్ కలర్ అండ్ బాటమ్ సైడ్లో కూడా గ్రీన్ కలర్. బాటమ్ సైడ్లో గ్రీన్ కలర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ చూడండి రెడ్ ఆన్ ద సర్ఫేసెస్ ఆఫ్ డైమెన్షన్ 6 సెంటీమీటర్స్ ఇంటూ 1 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ ఇంటూ 1 సెంటీమీటర్ అంటే ఇదే కదా, 1, 2, 3, 4, 5, 6 అండ్ 1. 6 సెంటీమీటర్స్ ఇంటూ 1 సెంటీమీటర్కి అయితే ఇక్కడ మనకి ఏ కలర్ అని అంటే రెడ్ కలర్ అని చెప్పాడు, రెడ్ కలర్. సో ఇక్కడ రెడ్ కలర్ ఉంది అండ్ బ్యాక్ సైడ్లో కూడా రెడ్ కలర్ అనేది ఉంది. బ్యాక్ సైడ్లో కూడా రెడ్ కలర్. సో దీన్ని మనము ఎగ్జామినర్ చెప్పినట్లుగా కలర్స్ వేసాము, కట్ చేసాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 2 కలర్స్ అని ఇచ్చాడు అనమాట. అట్లీస్ట్ 2 కలర్స్ అంటే చూడండి, ఇప్పుడు ఒక క్యూబ్ని మనం తీసుకుంటే ఆ క్యూబ్కి అట్లీస్ట్ 2 కలర్స్ అంటే ఇక్కడ ఒక కలర్ ఉండాలి, ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో ఇక్కడ వేరే కలర్ ఉండాలి. అంటే 2 ఫేసెస్కి కలర్స్ ఉండడం కాదు, 2 ఫేసెస్కి కలర్స్ ఉంటూ అవి డిఫరెంట్ కలర్స్ అయి ఉండాలి. అట్లీస్ట్ 2 కలర్స్ అని ఇచ్చారు చూడండి. కనీసం 2 రంగులు. కనీసం 2 రంగులు అని అంటే 2 డిఫరెంట్ కలర్స్ ఉండాలి. 2 కలర్స్ కన్నా ఎక్కువ కలర్స్ అయినా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం తక్కువలో తక్కువ 2 డిఫరెంట్ కలర్స్ ఉన్న క్యూబ్స్ అన్నిటిని కౌంట్ చేయాలి. మనకి ఇక్కడ ఏమవుతుందంటే వీటిలో ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఏమవుతుందంటే 4 ఫేసెస్కి కలర్ ఉంటుంది. కార్నర్స్లో అసలు యాక్చువల్లీ ఇంతకుముందు నార్మల్ క్వశ్చన్స్లో అయితేనేమో కార్నర్స్లో 3 ఫేసెస్కి కలర్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్ కలర్ ఉంటుంది, టాప్ సైడ్ కలర్ ఉంటుంది, రైట్ సైడ్ కలర్ ఉంటుంది, బాటమ్ సైడ్ కలర్ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ అనేది ఉంటుంది, టాప్ సైడ్లో గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ 2 కలర్స్ అంటే 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. సో అంటే కార్నర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో కార్నర్స్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయంటే ఇవి ఒక 4 ఉన్నాయి. 4 కార్నర్స్ ఉంటాయి దీంట్లో. 4 కార్నర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి మిడిల్లో ఏమేమైతే ఉన్నాయో చూడండి. మిడిల్లో ఏమేమైతే ఉన్నాయో ఇది టాప్ సైడ్లో గ్రీన్ ఉంటుంది, దీనికి టాప్ సైడ్లో గ్రీన్ ఉంటుంది, బాటమ్ సైడ్లో కూడా గ్రీన్ ఉంటుంది. ఇవన్నీ కూడా 1 క్యూబ్స్ ఇవి. మరి అసలు ఈ 8 క్యూబ్స్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం 8 క్యూబ్స్ని పక్కన పెట్టేసేస్తే మనం కార్నర్స్ తీసుకున్నాం, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 1, 2, 3, 4 అండ్ ఇక్కడ కూడా 1, 2, 3, 4 తీసుకున్నాం. ఇవి ఒక 4, ఇవి ఒక 4, 8. సో ఇక్కడ దీన్ని తీసుకోవచ్చు కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ బ్లాక్ గ్రీన్ అనేది ఉంది, ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యూబ్స్ ఎన్ని అని అంటే సో ఇవి ఒక 4, 1, 2, 3, 4, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 క్యూబ్స్ని తీసుకోవచ్చు.
సో దీని ఆన్సర్ ఇక్కడ ఫైనల్గా ఇక్కడ 16 అవుతుంది. 16 ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 చెక్ చేద్దాం. ఇఫ్ క్యూబ్స్ హ్యావింగ్ ఓన్లీ బ్లాక్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ కలర్ ఆర్ రిమూవ్డ్ దెన్ హౌ మెనీ క్యూబ్స్ విల్ బి లెఫ్ట్ అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, మనం రిమూవ్ చేయాల్సింది ఏంటంటే బ్లాక్తో పాటు బ్లాక్ కలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్. సో బ్లాక్ గ్రీన్ ఉంటే రిమూవ్ చేయాలంట, ఓన్లీ ఇవే రిమూవ్ చేయాలంట. సో అట్లా రిమూవ్ చేస్తే అక్కడ ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అనేసి అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ బ్లాక్ అనేది ఉంది, టాప్ సైడ్లో అయితేనేమో గ్రీన్ ఉంది, మళ్ళీ బాటమ్ సైడ్లో గ్రీన్ అనేది ఉంది. సో అంటే మనం దీన్ని సెలెక్ట్ చేయొచ్చు, దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక 2 ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఒక 2 ఉన్నాయి కదా. సో ఓవరాల్గా ఇక్కడ వీటికి ఏ క్యూబ్స్ అయితే ఉన్నాయో ఈ మిడిల్లో, ఎడ్జెస్ మిడిల్లో బ్లాక్ గ్రీన్, బాటమ్ సైడ్ కూడా గ్రీనే ఉంటుంది. ఇక్కడ బ్లాక్ గ్రీన్, బాటమ్ సైడ్ కూడా ఏముంటుంది, గ్రీన్ కలరే ఉంటుంది. సో అంటే బ్లాక్ గ్రీన్ ఇవి ఒక 2 ఉన్నాయి, బ్లాక్ గ్రీన్ ఇక్కడ దీని ఆపోజిట్లో ఒక 2 ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చేయాల్సింది ఏంటంటే 24 క్యూబ్స్ కదా మన దగ్గర ఉంది. ఎట్లా అంటే 164 కనిపిస్తున్నాయి చూడండి. మరి 24 క్యూబ్స్ నుంచి మనం ఏం చేస్తాం, 24 క్యూబ్స్లో నుంచి అండ్ ఇక్కడ ఒక 2 ఉన్నాయి కదా, వీటిని రిమూవ్ చేస్తాం. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, వీటిని రిమూవ్ చేస్తే ఓవరాల్ 24 - 4 ఏమవుతుందంటే ఆన్సర్ 20 అనేది అవుతుంది. సో ఆన్సర్ 20 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 95. 96 జీవో గో 32 అనేది ఉంది. జీవో గో 32. సో మరి ఇక్కడ చూడండి, జీకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది అని అంటే జీకి ఆపోజిట్ లెటర్ టీ అనేది అవుతుంది, టీ నెంబర్ 20. ఓకే ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది అని అంటే ఎల్ మీన్స్ ఇక్కడ 12. 20 + 12 ఏమవుతుందంటే 32 అవుతుంది. ఓకేనా, సో మరి ఈ లాజిక్ అనేది దీనికి సెట్ అయింది. సో డైరెక్ట్ కరస్పాండింగ్ నెంబర్స్కి నాకు అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అనేసి ఆపోజిట్తో ట్రై చేశాను. సో అట్లా కూడా మ్యాచ్ అవ్వలేదంటే ఇంకా వేరే లాజిక్ ఏదన్నా దానికి అప్లై చేయాల్సి వస్తుంది. సో C49 అనేది ఉంది. సో ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందంటే హెచ్ అవుతుంది. సో హెచ్ అంటే ఆ నెంబర్ 8. హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్ అవుతుంది, ఎస్ నెంబర్ 19. ఓకేనా, సో మరి ఈకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది వి అంటే 22. సో మరి ఇక్కడ ఏమవుతుందంటే 27, 22 అండ్ 49 అనేది మ్యాచ్ అవుతుంది కదా. సో 49 అనేది మ్యాచ్ అయింది. సో ఇక మనకి క్లియర్లీ అర్థమైపోయింది ఇక్కడ లాజిక్ అనేది. సేమ్ లాజిక్ని దీనికి అప్లై చేస్తే మనకి సమ్ అనేటువంటి వర్డ్ ఉంది. మరి సమ్ అనేటువంటి వర్డ్కి అప్లై చేస్తే ఎస్కే ఏమవుతుందంటే హెచ్ ఆపోజిట్ 8 తీసుకుందాం అండ్ ప్లస్ 15 అంటే ఓకే ఆపోజిట్ లెటర్ ఎల్ అనేది అవుతుంది. ఓకే ఆపోజిట్ లెటర్ ఎల్ నెంబర్ ఏమవుతుందంటే 12 అవుతుంది. ప్లస్ ఎంకే ఆపోజిట్ లెటర్ ఎన్ అవుతుంది, ఎంకే ఆపోజిట్ లెటర్ ఎన్ అనేది అవుతుంది. సో ఎన్ అంటే 14 తీసుకుందాం. ప్లస్ ఈకే ఆపోజిట్ లెటర్ అనేది ఏమవుతుంది అని అంటే వి. సో వి నెంబర్ 22. సో మరి 12 అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 22 8 తీసుకుంటే 30 ఒక 26 తీసుకుంటే 56 అనేది వస్తుంది. ఓకేనా, సో 56 ఎక్కడ ఉంది చూడండి. 56 అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 96 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చెక్ చేద్దాం. సో హౌ మెనీ pairs ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ డిప్లొమసీ ఈజ్ విచ్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అన్నాడు. డిప్లొమసీ అనేటువంటి పదంలోని ఎన్ని జతల అక్షరములు వాటి మధ్య గల ఆంగ్ల అక్షరముల శ్రేణిలో ఉన్న అక్షరములకు సమానంగా ఉండాలి అన్నాడు. అంటే ఏం లేదు చూడండి, ఇక్కడ మనకు ఒక వర్డ్ కనిపిస్తుంది DIPLOMACY అనేటువంటివి ఉంది. ఓకేనా, సో డిప్లొమసీ అనేటువంటి వర్డ్లో మనకి ఈ లెటర్కి అండ్ ఈ లెటర్కి ఎంత గ్యాప్ అయితే ఉంటుందో ఆ గ్యాప్ అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో కూడా సేమ్ ఉంటే వాటిని ఒక పెయిర్గా సెలెక్ట్ చేసి చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం కరస్పాండింగ్ నెంబర్ తీసుకోవాలి. చాలా ఈజీగా డీల్ చేసి ఇట్లాంటి క్వశ్చన్స్ని 4, 9, 16, L 12, 15 అండ్ ఇక్కడ మనకి 13, 1, 3, 25 అనేది ఉంది. సో వీటిని మనం 2 కేసెస్లో చెక్ చేస్తాం, లెఫ్ట్ టు రైట్ అనమాట. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ ఒకటి చెక్ చేసుకోవాలి, సో రైట్ టు లెఫ్ట్ ఒకటి చెక్ చేసుకోవాలి. సో దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి, మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ క్వశ్చన్ అనేది. సో మరి మనం డి అనే లెటర్ నుంచి చెక్ చేస్తున్నాం కాబట్టి డి తర్వాత లెటర్స్ని ఇక్కడ కౌంటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. డి నెంబర్ 4 కాబట్టి 5, దీన్నేమో 5 లాగా కౌంట్ చేయాలి. అంటే నెక్స్ట్ లెటర్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అని అంటే డి ఇది 4 కాబట్టి 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఎక్కడ కూడా నెంబర్ మ్యాచ్ కాలేదు కాబట్టి వదిలేసేయాలి. నెక్స్ట్ ఐ నుంచి సెలెక్ట్ చేయాలి. 9 తర్వాత నుంచి నెక్స్ట్ నెంబర్స్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ నెంబర్ మ్యాచ్ అయింది అని అంటే దాని ఒక పేర్ లాగా సెలెక్ట్ చేయాలి. సో చూడండి 9 కదా ఇది, 10, 11, 12, 13. ఎస్ రైట్, ఇక్కడ మ్యాచ్ అయింది చూడండి, IM అనేది మ్యాచ్ అయింది. సో ఇప్పుడు నేను మీకు దీని మీద క్లారిటీ ఇస్తాను చూడండి. సో ఆల్ఫాబెట్స్లో ఎట్లా రాస్తాం మనం, I తర్వాత J రాస్తాము, J తర్వాత K రాస్తాము, IJKLM అనేది రాస్తాము. సో అంటే I అనేది 4వ ప్లేస్లో ఉంటుంది. I అనే దాని నుంచి ఆల్ఫాబెట్ నుంచి M అనేది 4th ప్లేస్లో ఉంటుంది. మరి ఇక్కడ కూడా I నుంచి M అనేది 1, 2, 3, 4 4th ప్లేస్లో ఉంది కాబట్టి మన ఒరిజినల్ ఆల్ఫాబెట్స్లో I నుంచి M ఎంత దూరం ఎంత స్పేస్లో అయితే ఉందో
సో మనకి డిప్లొమసీ అనేటువంటి వాటిలో కూడా ఇది అంతే ప్లేస్లో అదే ప్లేస్లో ఉంది కాబట్టి అంతే స్పేస్ అనేది అక్కడ మెయింటైన్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఒక పెయిర్గా తీసుకుంటున్నాం. సేమ్ మనం ఇదే కండిషన్ని నెక్స్ట్ లెటర్స్ కూడా అప్లై చేద్దాం. సో నేను దానికోసం దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఏం చేశానంటే ఐ అనేటువంటి లెటర్ దగ్గర నుంచి 9 తర్వాత వచ్చే నెంబర్ 10, 11, 12, 13 కాబట్టి ఇక్కడ మ్యాచ్ అయింది. ఇంకా నేను చెక్ చేయాలి. సో ఇక్కడ 10, 11, 12, 13, 14, 15, 16 మ్యాచ్ కాలేదు, ఒక పెయిర్ అయితే వచ్చింది. 16 నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నా. 16 తర్వాత చూడండి 17, 18, 19, 20, 21, 22 మ్యాచ్ కాలేదు. సో 12 తీసుకున్న 13, 14, 15, 16, 17 మ్యాచ్ కాలేదు. 15 ఇక్కడ ఉంది, 16, 17, 18, 19 మ్యాచ్ కాలేదు. సో 13 తర్వాత 14, 15, 16 సో ఇంక ఇక్కడ మ్యాచ్ కావట్లేదు చూడండి. 1, 2 లేదు అండ్ 3 తర్వాత లేదు. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ టు రైట్ అయితే IM అనే 1 పెయిర్ వచ్చింది. మరి రైట్ టు లెఫ్ట్ చెక్ చేయాలి. రైట్ టు లెఫ్ట్ చెక్ చేస్తే ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం మనం. ఇక్కడ Y దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. 25 తర్వాత 26 చూడండి. 25 తర్వాత 26, 27 ఓకేనా. 25 తర్వాత 26, 27 అంటే ఇక్కడ మనకి A అనేది ఉంది. సో ఇక్కడ కానీ ఆల్ఫాబెట్స్ అనేవి ఒక ఆల్ఫాబెట్ సెట్స్ లాగానే ఉండాలి కదా, ఆల్ఫాబెట్ సెట్ ఒకటిలాగానే ఉండాలి. నెక్స్ట్ చూడండి Y దగ్గర నుంచి అసలు పాసిబిలిటీ అనేది ఏం లేదు. నెక్స్ట్ C చూడండి. C నుంచి చెక్ చేసుకున్నట్లయితే 3 కదా, 3 తర్వాత 4, 5, 6, 7, 8, 9 ఓకే ఇక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి. C తర్వాత 4, 5, 6, 7, 8, 9 సో అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే C నుంచి I. సో రైట్ టు లెఫ్ట్ అంటే ఇక్కడ C నుంచి I వరకు ఈ లెటర్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటే మిడిల్లో ఒరిజినల్ ఆల్ఫాబెట్స్కి C నుంచి I వరకు ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో ఈ వర్డ్లో కూడా అంతే ఉన్నాయి ఓకేనా. సో ఇక్కడైతేనేమో I నుంచి మనకి ఎక్కడ దాకా తీసుకోవచ్చు అని అంటే 13M దాకా తీసుకోవచ్చు. ఇదొక పెయిర్, ఇక్కడ నుంచి ఇదొక పెయిర్ అవుతుంది. సో 2 పెయిర్స్ అయ్యాయి. నెక్స్ట్ దీని తర్వాత నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్తే A దగ్గర నుంచి చెక్ చేద్దాం. సో A తర్వాత ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 1 ఇక్కడ ఉంది కాబట్టి 2, 3, 4, 5, 6, 7 లేదు. సో 13 నుంచి చెక్ చేస్తే 14, 15, 16 ఇక్కడ ఉంది చూడండి. 13 తర్వాత చెక్ చేస్తే 14th లెటర్ ఉండాలి, 15th, 16th లెటర్ కనిపిస్తుంది. అంటే ఇంకొక పెయిర్ ఏం తీసుకోవచ్చు అని అంటే Mని Pని మనం కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే MP అనేవి M నుంచి చూస్తే P అనేది ఒరిజినల్ ఆల్ఫాబెట్స్లో ఎంత దూరంలో అయితే ఉంటుందో ఈ వర్డ్లో కూడా అంతే దూరంలో కనిపిస్తుంది కాబట్టి టోటల్లీ IMCIMP అనేది టోటల్గా సో లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ అనేది మనకి 3 పెయిర్స్ కనిపిస్తున్నాయి. 3 పెయిర్స్ ఎక్కడ ఉంది అని అంటే మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో దీన్ని మనం పెయిర్ ఫార్మేషన్ అని అంటాం. సో ఇక్కడ ఎన్ని పెయిర్స్ ఉన్నాయని అడిగితే మనం 3 పెయిర్స్ ఉన్నాయని చెప్పాము. సో ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కానీ మనం ఈజీగా డీల్ చేయొచ్చు. ఇట్లా మీరు కౌంట్ చేసేటప్పుడు ఏదైనా లెటర్ కరస్పాండింగ్ నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్స్ని 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మ్యాచ్ అయిందంటే దాని ఒక పెయిర్ లాగా తీసుకోండి. సో అట్లా లెఫ్ట్ని ఒకసారి తీసుకోండి, రైట్ని ఒకసారి తీసుకోండి. సో ఎవ్రీ లెటర్ చెక్ చేయాలి ఎందుకంటే ఏ లెటర్ దగ్గర మ్యాచ్ అవుతుందో మనకు క్లారిటీ ఉండదు. సో కాబట్టి ఇట్లా తీసుకున్నాము. సో మనకు ఓవరాల్గా 3 అనేది వచ్చింది ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 98 అనేది చూద్దాం. 98 అనేది ఇక్కడ దీన్ని మనం ఎట్లా డీల్ చేయొచ్చు అనేది చెక్ చేద్దాం. సో 98ని మనం ఎట్లా డీల్ చేయొచ్చు అని అంటే సో దీన్ని ఈజీగా మనం ఇట్లా తీసుకోవచ్చు. సో నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7గా తీసుకొని సో ఇక్కడ యాక్చువల్లీ 1, 2, 3, 4, 5 దాకా లెటర్స్ ఉన్నాయి. 6, 7 అనేది తీసుకున్నాం. సో మనం దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అని అంటే 1 + 2 + 3 + 4 + 5గా తీసుకొని 5 దగ్గర నుంచి నెంబర్స్ ఇట్లా టర్న్ అయ్యాయి కాబట్టి 6ని 7ని ఇట్లా తీసుకున్నాం ఓకేనా. సో ఇప్పుడు మనకి దీన్ని టోటల్ తీసుకున్నట్లయితే ఇక్కడ 15 వస్తుంది. 15 + 5 ఎంత 20. సో మరి 20 + 5 ఎంత 25. సో ఇదొక ఇక్కడ తీసుకున్నట్లయితే 35 అనేది వస్తుంది. 35 అండ్ 50 అనేది దీని ఆన్సర్ వస్తుంది. 50 అనేది ఎక్కడ ఉందో చూడండి. 50 ట్రయాంగిల్స్ ఇంట్లో ఉంటాయి. ఇదొక సింపుల్ ట్రిక్ అనమాట. దీని గురించి మనం క్లాస్లో చాలా పర్ఫెక్ట్గా క్లాస్ రూమ్లో డిస్కస్ చేసాము. ఈ సింపుల్ ట్రిక్ తోటి మనం ఆన్సర్స్ అనేవి ఈజీగా డీల్ చేయొచ్చు. లేదు అని అంటే దీన్ని అంటే మామూలుగా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసాము. అన్నిటికన్నా బెస్ట్ ప్రాసెస్ ఇదే అని కూడా చాలాసార్లు మనం దాని గురించి చెప్పుకున్నాము కూడా. సో ఇది మనకి ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది 98కి. 99 చెక్ చేయండి. ఇన్ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్స్ విచ్ లెటర్ ఈజ్ 8th to the right of the 14th letter from the right hand అని ఇచ్చాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా, తెలుగు మీడియం సపరేట్గా డీల్ చేస్తాం అనమాట ఓకే. ఇట్లాంటి క్వశ్చన్స్ని తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా డీల్ చేస్తాము. సో మరి దీన్ని మనం ఫస్ట్ తెలుగు మీడియం క్వశ్చన్ని చెక్ చేద్దాం ఓకే. ఫస్ట్ తెలుగు మీడియం క్వశ్చన్ చెక్ చేద్దాం. కానీ ఒక్కసారి చెక్ చేసే ముందు ఆల్ఫాబెట్స్ చూడండి. ఆ లాస్ట్లో ఉండేటువంటి జెడ్ అనేది లాస్ట్లో ఉండాల్సినటువంటి జెడ్ ఇక్కడ లేదు, తీసుకొని వచ్చి దాన్ని ఫస్ట్లో నోట్ చేశాడు. సో మరి దానివల్ల కరెస్పాండింగ్ నెంబర్స్ ఏం మారాయనంటే ఏ నెంబర్ అనేది 1 అవ్వాలి కానీ ఇప్పుడు ఆల్ఫాబెట్స్లో ఏ నెంబర్ 2 అనేది అయింది. బి నెంబర్ 2 అవ్వాలి కానీ ఇప్పుడు జెడ్ వచ్చి స్టార్టింగ్లో ఉండడం వల్ల అది 2 అనేది అయింది. సో అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి. లెఫ్ట్ సైడ్ నుంచి అయితేనేమో ఆల్ఫాబెట్స్ కరెస్పాండింగ్ నెంబర్స్కి +1 అయింది.
మరి రైట్ సైడ్ నుంచి అయితేనేమో ఆల్ఫాబెటికల్ సిరీస్ వైజ్గా జెడ్ అనేది రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెటర్ ఉండాలి, మరి వై అనేది సెకండ్ లెటర్ ఉండాలి. సెకండ్ది ఏమైందని అంటే సో మరి రైట్ సైడ్ నుంచి -1 అవుతున్నాయి వాటి కరస్పాండింగ్ నెంబర్స్ అనేవి. సో ఇది ఈ రూల్ ఫాలో అవ్వాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఏ అనేది ఏ ప్లేస్లో ఉంది అని అంటే దాని నెంబర్ 1 కదా, 1 + 1 2గా తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే +1 చేయాలి. అదే రైట్ సైడ్ నుంచి అయితే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమవ్వాలి అంటే జెడ్ అవ్వాలి. సో అది ఫస్ట్ లెటర్ అనేది ఇక్కడ సెకండ్ లెటర్ వై ఉండాలి, కానీ అది ఫస్ట్ లెటర్గా చేంజ్ అయిపోయింది అంటే -1 అయింది. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. తెలుగు మీడియం వర్షన్లో అక్కడ ఏమి ఇచ్చాడు అంటే కుడివైపు చివరి నుండి 14వ అక్షరం అని ఇచ్చాడు. సో కుడివైపు చివరి నుండి 14వ అక్షరం అని ఇచ్చాడు. నెక్స్ట్ కుడివైపున గల 8వ అక్షరం అని ఇచ్చాడు, రైట్. సో ఇక్కడ సేమ్ లెటర్స్ ఉంటేనేమో సబ్ట్రాక్షన్ కదా చేయాల్సింది. 14లోంచి 8 తీసి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 6 అనేది అవుతుంది. 6 ఎక్కడి నుంచి అంటే రైట్ సైడ్ నుంచి తీసుకోవాలి. రైట్ సైడ్ నుంచి 6 లెటర్ అని అంటే -1 చేయాలి కదా. సో రైట్ సైడ్ నుంచి 6 లెటర్ అంటే మనం ఏం చేయాలంటే 27 - 6 చేయాలి. 27 - 6 చేస్తే ఏమవుతుంది చూడండి, 27 - 6 చేస్తే ఇక్కడ మనకి 21 అనేది అవుతుంది. 21 - 1 అని అంటే ఏమవుతుంది 20 ఇట్ మీన్స్ టీ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. టీ అనేది ఎక్కడ ఉంది, 4th వన్ ఉంది. లేదు మనం ఇది డౌట్ఫుల్గా ఉంది అని అనుకుంటే కౌంటింగ్ చేసుకోవచ్చు. సో 1 2 3 4 5 6 లెటర్ ఏముంది రైట్ సైడ్ నుంచి 6 లెటర్ టీ అనేది ఉంది, ఇట్లా చెప్పచ్చు. సేమ్ దీన్ని ఇంగ్లీష్ మీడియం వర్షన్లో అయితే ఎట్లా చేయొచ్చు అంటే చూడండి. సో ఇంగ్లీష్ మీడియం వర్షన్లో ఇక్కడ ఏముంది అని అంటే విచ్ లెటర్ 8th టు ద రైట్ అని ఇచ్చాడు. రైట్ సైడ్ నుంచి 8th లెటర్కి అండ్ ఆఫ్ ద 14th లెటర్ ఫ్రమ్ ద రైట్ అని ఇచ్చాడు. రైట్ సైడ్ నుంచి 14th లెటర్ అని ఇచ్చాడు. సో మరి తెలుగు మీడియంలో అయితేనేమో మనం టాప్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి, ఇంగ్లీష్ మీడియంలో అయితేనేమో బాటమ్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 6 అనేది వస్తుంది. ఎందుకు ఇక్కడ తెలుగు మీడియంలో టాప్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేసామని అంటే ఈ నుండి అనేటువంటి వర్డ్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం బేస్గా తీసుకుంటాం. ఇంగ్లీష్లో కూడా చూడండి ఫ్రమ్ అనేటువంటి వర్డ్ ఎక్కడ ఉంది చూడండి, ఫ్రమ్ అనేటువంటి వర్డ్ ఎక్కడ ఉంది అని అంటే దాన్నే మనం బేస్గా తీసుకుంటాం. ఫ్రమ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ 14th లెటర్ అని ఉంది. సో ఇక్కడ దీన్ని మనం బేస్గా తీసుకుంటాం, ఇది బేస్ అవుతుంది. సో దీనికైతేనేమో ఇది బేస్ అవుతుంది. ఓకే, సో మరి ఆ బేస్ దగ్గర నుంచి సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, అడిషన్ అయితే అడిషన్ అనేది చేస్తాం మనం. సో ఇది రైట్ సైడ్ 6 అనేది ఉంది. సో రైట్ సైడ్ 6 అని అంటే మనం 27 - 6 చేస్తే అది లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే 21 వచ్చింది. సో మరి రైట్ సైడ్ నుంచే కదా, రైట్ సైడ్ నుంచి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇందులో 21 - 1 చేస్తే ఇక్కడ టీ అనేది చేంజ్ అవుతుంది. టీ అనేది ఇక్కడ మనకి 20th లెటర్ అవుతుంది. 20th లెటర్ టీ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇట్లా చెప్పొచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 99 అండ్ 100 క్వశ్చన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 100. ఆంగ్ల వర్ణమాలలోని ఏని మొదలుకొని ప్రతి ప్రత్యామ్నాయ అక్షరమును వర్ణమాలలోని చిన్న అక్షరములుగా రాసినట్లయితే మరియు మిగిలిన వాటిని పెద్ద అక్షరములుగా రాసిన జూలై తర్వాత వచ్చేటువంటి 3వ నెల అంట. జూలై తర్వాత వచ్చే 3వ నెల ఏంది, జూలై తర్వాత వచ్చే ఫస్ట్ నెల ఆగస్టు, తర్వాత సెప్టెంబర్, తర్వాత అక్టోబర్. సో అంటే అక్టోబర్ అనేటువంటి మంత్ని తీసుకోవాలి మనం. సో అక్టోబర్ అనేటువంటి మంత్ని తీసుకొని సో అక్టోబర్ మంత్ని మనం ఏం తీసుకొని చేయాలని అంటే దీన్ని సో అక్టోబర్ అనేటువంటి మంత్ని తీసుకొని ఏం చేయాలంటే మనం క్లియర్గా ఎగ్జామినర్ ఏదైతే రూల్ చెప్పాడో ఏని మొదలుకొని ప్రతి ప్రత్యామ్నాయ అక్షరంను వర్ణమాలలోని చిన్న లెటర్స్గా రాయమన్నాడు. సో ఇక్కడ చూడండి ABCDEF ఇట్లా తీసుకున్నాం. ఏతో స్టార్ట్ చేయమన్నాడు, ఏనేమో స్మాల్ లెటర్గా రాయమన్నాడు, బీనేమో దీని తర్వాత ప్రత్యామ్నాయ అక్షరం అని అంటే దీన్ని ఇట్లా. సో అంటే ఆడ్ వాల్యూస్ ఎట్లా రాయాలంటే చూడండి, సో ఆడ్ వాల్యూస్ అయితేనేమో స్మాల్ లెటర్స్గా రాయాలి. అండ్ నెక్స్ట్ ఈవెన్ వాల్యూస్ అయితేనేమో సరి స్థానాల్లో ఉన్నటువంటి వాటిని అయితేనేమో సో క్యాపిటల్ లెటర్స్గా రాయాలన్నమాట, క్యాపిటల్ లెటర్స్గా రాయాలి. ఓకేనా, సో అంటే చూడండి ఆడ్ అని అంటే బేసి స్థానాల్లో ఉన్నటువంటి వాటినేమో స్మాల్ లెటర్స్, సరి స్థానాలలో ఉన్నటువంటి అయితేనేమో క్యాపిటల్ లెటర్స్గా రాయాలి. మరి అక్టోబర్ అనేటువంటి వర్డ్లో సో కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకుందాం. కరస్పాండింగ్ నెంబర్స్ అక్టోబర్కి ఏమవుతుంది అని అంటే ఇది 15 అవుతుంది. ఓకేనా, సో ఇది 15, ఇది 3, ఇది 20 అండ్ ఇది 15, ఇది 2 అండ్ ఇది 5 అవుతుంది, ఇది 18 అవుతుంది. సో అంటే ఇక్కడ మీరు చూడండి ఆడ్ వాల్యూస్లో ఉంటేనేమో స్మాల్ లెటర్స్, దీన్ని స్మాల్ లెటర్గా రాయాలి. స్మాల్ లెటర్గా అంటే ఓగా రాస్తున్నాం, స్మాల్ లెటర్ సి, దీన్ని మనం టీగా 20 అని అంటే ఈవెన్ కాబట్టి క్యాపిటల్ లెటర్ రాయాలి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఓ అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఓ అనేది 15 కాబట్టి స్మాల్ లెటర్ రాయాలి. బి అనేది ఈవెన్ లెటర్ కాబట్టి క్యాపిటల్ లెటరే రాయాలి. సో ఈ అనేది 5 ఆడ్ వాల్యూ కాబట్టి స్మాల్ లెటర్ రాయాలి. అండ్ ఆర్ అనేది ఈవెన్ కాబట్టి క్యాపిటల్ లెటర్గా రాయాలి. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుందనంటే ఫస్ట్ స్మాల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి రిమూవ్ చేసాం, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది రిమూవ్ చేసాం. ఫస్ట్ ఓ ఉండాలి, సి అనేది స్మాల్ లెటర్ ఉండాలి ఎందుకంటే ఆడ్ వాల్యూ, ఇది క్యాపిటల్ ఉంది కాబట్టి తీసేసాం. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది. సో ఇట్లా ఏతో స్టార్ట్ అయ్యే లెటర్ని ఏ నుంచి స్టార్ట్ చేసి ఏ నుంచి ఆల్టర్నేట్ లెటర్స్ని మనం ఏం చేయాలి అంటే స్మాల్ లెటర్స్ లాగా రాయాలి.
సో అంటే ఆడ్ ప్లేసెస్లో ఉన్నవేమో స్మాల్ లెటర్స్, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాటినేమో క్యాపిటల్ లెటర్స్ లాగా రాయాలి. సో ఇది ఓవరాల్గా మనకి ఈ గ్రాండ్ టెస్ట్ 39కి సంబంధించినటువంటి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.